In this video, we will learn how SMS simple notification service will send emails or SMS to the subscribers when anything happens in AWS. So let's start. Now we will see SNS. SN is nothing but simple notification service. SN simple notification service. AWSలో if anything happens inside any AWS, like failing the EC2 instance or failing the load balancer instance, ఇలాంటప్పుడు జరిగినప్పుడు ఏదైనా సరే మనకి నోటిఫికేషన్ రావాలంటే either through email or from SMS, we will use a concept called simple notification service. Simple notification service అంటే it is a publish subscribe service అన్నమాట. పబ్లిషర్ అనేవాడు మెసేజ్ సెండ్ చేస్తాడు. ఆ వచ్చిన మెసేజ్ని ఈ ఎస్ఎన్ఎస్ సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అనేది మిగతా సబ్స్క్రైబర్స్కి పంపించిద్ది అనమాట. సో హౌ ఇట్ వర్క్స్, ఫస్ట్ పబ్లిషర్ అనేవాడు ఉంటాడు. వెదర్ ఇట్ ఇది ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ లోపల ఈసీ2 ఇన్స్టెన్స్ ఒక ఫెయిల్ అయినప్పుడు అది మన యూజర్స్కి పంపించాలి అంటే అప్పుడు ఆ ఏడబ్ల్యూఎస్ ఎస్ఎన్ఎస్ టాపిక్స్కి మెసేజ్ పంపించింది అనమాట. ఆ మెసేజ్ని ఈ ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఎస్ఎన్ఎస్ ఏదర్ ఈమెయిల్ ద్వారా కానీ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కానీ పంపించిద్ది. సో in one word, what is SNS? It is a publish subscriber service. It is a publish subscriber service. A publisher sends a message to SNS topic and the SNS delivers that message to all subscribers. ఈ లైన్ మీకు ఇలా థియరిటికల్గా అర్థం కాకపోవచ్చు, బట్ ప్రాక్టికల్గా మనం చూస్తే మీకు అర్థమైపోద్ది. నౌ we will see. First, the step is that we need to create a topic. Go to the topic, create a topic, select standard, give the topic name as the demo topic. టాపిక్ అంటే ఏంటి? టాపిక్ ఈజ్ లైక్ ఏ సెంట్రల్ ప్లేస్ వేర్ మెసేజెస్ ఆర్ సెంట్ అనమాట. మొత్తం మెసేజెస్ని ఇక్కడికే పంపిస్తారు. ఎవరు పంపిస్తారు? పబ్లిషర్ అనేవాడు పంపిస్తాడు. పబ్లిషర్ అనేవాడు ఎందుకు పంపిస్తాడు? ఏడబ్ల్యూఎస్లో ఏదన్నా అయితే మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. అంటే ఇలా క్లౌడ్ వాచ్లో అలారం వచ్చినప్పుడు కానీ ఈసీ2 ఇన్స్టెన్స్ ఇలా డౌన్ అయినప్పుడు కానీ అని మనం కాన్ఫిగర్ చేసుకుంటే అది ఇక్కడ ఎస్ఎన్ఎస్కి మెసేజ్ పంపితే ఆ ఎస్ఎన్ఎస్ మనకి సబ్స్క్రైబర్కి మెయిల్ పంపించింది అనమాట. అది ఎలా అనేది మనం చూద్దాం. జస్ట్ ఐ క్రియేటెడ్ ద టాపిక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సెంట్రల్ ప్లేస్ వేర్ మెసేజెస్ ఆర్ సెండ్. నో టాపిక్ అయిపోయింది, బట్ వీ నీడ్ టు క్రియేట్ ఎ సబ్స్క్రిప్షన్ అంటే ఎవరికి మెయిల్ పంపించాలి? క్రియేట్ సబ్స్క్రిప్షన్, ఈమెయిలా లేదా ఎస్ఎంఎస్. ఐ విల్ సెలెక్ట్ ఈమెయిల్. ఎండ్ పాయింట్ ఐ విల్ రైట్ మై ఈమెయిల్ అడ్రస్. కమ్ డౌన్, క్రియేట్ సబ్స్క్రిప్షన్. నౌ గో టు టాపిక్స్, క్రియేట్ టాపిక్స్. See, it is telling pending confirmation. Pending confirmation means select request confirmation. ముందు మనం కన్ఫర్మేషన్ పంపించుకోవాలి. Once it went, now we need to open Gmail. Now go to the spam. See, subscription confirmation you got. Confirm subscription. సబ్స్క్రిప్షన్ గాట్ కన్ఫర్మ్. ఒకసారి సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత నౌ కమ్ డౌన్. సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి? జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఆర్ ఎల్స్ సి ఇట్స్ కన్ఫర్మ్డ్. నౌ సబ్స్క్రిప్షన్ కన్ఫర్మ్ అయిపోయింది కదా. నౌ వాట్ వీ నీడ్ టు డూ? నౌ వీ నీడ్ టు publish it. We need to publish the message. Publish it. Message, some SNS demo test. Remaining under, leave it blank. Write the message. Hi, this is SNS from AWS. Your EC2 instance got down. Now publish message. Now
See message published to topic demo success. Now go to this. See we got a message, hi this is SNS. So what happened in real project, రియల్గా ఏమైందంటే మనం ఏమి మాన్యువల్గా కూడా ఇలాగ పబ్లిష్ మెసేజ్ చేయం. రియల్గా ఎలా ఉంటుందంటే వెన్ సంథింగ్ హ్యాపెన్స్ లైక్ ఈసీ2 ఇన్స్టెన్స్ డౌన్ అయినప్పుడు కానీ లేదా CPU అలారము లిమిట్ క్రాస్ అయినప్పుడు కానీ ఆటోమేటిక్గా అదే మనకి ఎస్ఎన్ఎస్కి మెసేజ్ ఇచ్చిద్ది. ఆ ఎస్ఎన్ఎస్ మన ఈమెయిల్కి మెసేజ్ ఇచ్చిద్ది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అసలు ఎస్ఎన్ఎస్ అనేది క్లౌడ్ వాచ్ నుంచి ఎలా తీసుకుండిద్ది, అసలు ఈసీ2 ఇన్స్టెన్స్ డౌన్ అయినప్పుడు క్లౌడ్ వాచ్కి ఎలా వచ్చింది, ఆ క్లౌడ్ వాచ్ యొక్క అలారము ఎస్ఎన్ఎస్కి ఎలా వచ్చింది అనేది కంప్లీట్గా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.